ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులమైనటువంటి మనము ఒకరికొకరం వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అనేది బైబిల్ యొక్క క్రమము అని మనము గుర్తెరగాలి. ఏమైనటువంటి దేవుని కుమారులారా, మరి ఈ దినము చాలామంది సంఘాలలో మరి గుడ్ ఫ్రైడే అని ఈ సందర్భంగా మరి ఉపవాసం ఉండి ప్రార్థనలు జరిపేటటువంటి పరిస్థితి ఉన్నది అనేటటువంటిది మనం మొదటగా గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అనంటే ఉపవాసం ఉండి తమ సంఘాలలో ఏడుస్తూ మరి దేవుని కొరకు లేదా యేసుక్రీస్తు కొరకు తాము విలపిస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటి ఈ 40 రోజులు జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏంటి అనంటే గుడ్ ఫ్రైడే అనంటే శుక్రవారము లేదా మంచి శుక్రవారము అని మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ శిలువ మీద పలికినటువంటి 7 మాటలను గుర్తు చేసుకుంటూ మరి ఆ 7 మాటలు మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాముఖ్యంగా మాట్లాడిండు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించుకుంటున్నాం. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలను ఆ శిలువ మీద పలికినటువంటి మాటలే అని మరి ప్రాముఖ్యం అనేటటువంటి విషయము కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి కొత్త నిబంధన గ్రంథం ఏదైతే ఉందో ఈ కొత్త నిబంధన గ్రంథం మొత్తము మన కొరకు మాట్లాడినటువంటి మరి పరిశుద్ధాత్ముని బోధ ఉంది, యేసుక్రీస్తు బోధ ఉంది, మరి ఇంకా మరి శిష్యుల బోధగా అనుకుంటూ ఉన్నటువంటి విధానంగా పరిశుద్ధాత్ముని బోధ అనేటటువంటిది ఈ బైబిల్ గ్రంథములు ఇమిడి ఉన్నది. ఇదంతా ఎందుకు రాయబడ్డది అనంటే మనము ఈ వాక్యాన్ని చదివి ఈ వాక్యానుసారంగా మన జీవితాలను అమర్చుకొని మనము దేవుని కుమారులుగా తీర్చబడి ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి విధానంగా ఇవి రాయబడ్డాయి అనేటటువంటిది మన గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ శిలువ మీద మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాటను మనం ముందుగా చూసినట్లయితే ఏంటి ఆ మాట అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద మాట్లాడుతూ ఆ శిలువ వేసినటువంటి పరిస్థితుల్లో ఆ ఎండలో ఆ ఎండాకాలము పరిస్థితుల్లో ఆయన ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ శిష్యులంతా కూడా మరి ఎక్కడెక్కడో చెదిరిపోయి మరి ఎంతోమంది జన సమూహము చూస్తూ ఉండగా ఆయనను శిలువ వేసినటువంటి పరిస్థితుల్లో ఆయన పైనున్నటువంటి వస్త్రాలను వీళ్ళు చీట్లు వేసి పంచుకుంటున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి అలాంటి జరిగినటువంటి పరిస్థితుల్లో చీట్లు వేసి వీళ్ళు పంచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ మీద ఉండి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఈ మాట అనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చూడొచ్చండి. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ అనంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఏం చేస్తున్నారు వాళ్ళు అనంటే ఆ చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకుంటున్నటువంటి పరిస్థితి. మరి చాలామంది అనుకుంటున్నాం ఈ వస్త్రాలను పంచుకుంటున్నటువంటి పరిస్థితుల్లోనే యేసు ప్రభు వారు ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడా, లేక ఇంకా ఏమైనా విషయం ఉందా అనేటటువంటి విషయంలో ఇంకా వేరే ఏమైనా సందర్భాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడా అనంటే చాలామందికి అర్థమైనటువంటి విధానం ఏమి అనంటే ఆయన వస్త్రములను చీట్లు వేసి పంచుకుంటున్నారు అనేటటువంటి విషయమే అర్థమైంది కనుక వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఆ బట్టలను పంచుకుంటున్నారు కదా, అందుకనే
మరి ఆ బట్టల విషయంలోనే అంటున్నారేమో అని కొంతమంది అపోహపడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని మనము గుర్తెరగాల. అందుకనే మరి వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరెరుగరు అని చెప్పేటటువంటి మాటను మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఆ ఎండలో ఉండి ఆ కారుతున్నటువంటి రక్తం కారుతూ ఉండగా ఆ బాధలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వీళ్ళు ఎరుగరు అనేటటువంటిది. మరి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు అనంటే వాళ్ళు బట్టలను పంచుకుంటున్నటువంటి పరిస్థితి, ఆయన పై వస్త్రములను పంచుకుంటున్నట్టుగా అక్కడ కింద రాయబడి ఉన్నటువంటిది మరి ఆ పై నుంచి చూడవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలను మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ఆయన జీవిత కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన గురించి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, మరి ఆయన చాలా మార్లు చెప్పిండు. ఎందుకు అనంటే నేను వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వస్తూ ఉంది, నేను పోవాలి, తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అనేటటువంటి విషయాన్ని ఎన్నో మార్లుగా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అందుకనే మరి వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళనంటే మరి ఆయన వస్త్రములను పంచుకునేటటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నటువంటిది. అందుకనే మత్తయి సువార్త 5:24 చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తాడనంటే, మరి నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మును హింసించు వారిని కొరకు ప్రార్థించుడి అని అంటాడు. ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, మేము ఏమని అంటుండంటే, నేను చెప్పింది ఏమనగా అని చెప్తూ పరలోకమందున్నటువంటి తండ్రికి మీరు కుమారులై ఉంటే మీరు కూడా క్షమించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది. ఏంటిది అనంటే మీరు ప్రేమించాలి వాళ్ళను, మరి వారి కొరకు ప్రార్థించాలి అని. ఇవి సహజంగా ఆయన జీవించిన కాలంలో చాలా వరకు చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి ఇంకా ఏం చెప్పాడనంటే తన సహోదరుని ప్రేమించాలి అనేటటువంటి మత్తయి సువార్త 18:35 కూడా ఈ మాటలని చెప్తుండు. మీతో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే హృదయపూర్వకంగా క్షమించాలి అనేటటువంటి విషయం. అయితే మరి మత్తయి సువార్త 6:14-15 చూసినప్పుడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకమందున్నటువంటి తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు అనేటటువంటిది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి యేసు ప్రభు క్షమించాడు, మనం కూడా క్షమించాలి అనేటటువంటి ఒక విషయాన్ని మనం ఈ రోజుల్లో గుర్తు చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకనంటే యేసు ప్రభు క్షమించిండు కదా, ఆ సిలువలోనే క్షమించిండు కదా, ఆయన రక్తం గారుతుండగా ఆయన క్షమాపణ మరి వాళ్ళను క్షమించడం అనేటటువంటిది జరిగింది కదా, మరి మనం క్షమిస్తూ ఉన్నామా, మనం ఎందుకు క్షమించట్లేదు అనేటటువంటి విధానంగా చెప్పుకుంటూ ఉన్నాము. కానీ అవసరమే, మనం కూడా ఒకరికొకరము ప్రేమించాలి, క్షమించాలి. మరి అదే విధానంగా మరి మనకున్నటువంటి విధానంలో మనము ఆ రకంగా మనము చేయవలసినటువంటి అవసరము మనకున్నది అనేటటువంటిది మనము గుర్తెరగాలి. అందుకనే ఏమంటాడనంటే మరి మనము ఒకరికొకరము క్షమించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయం కూడా మనకు అది మంచిదే అనేటటువంటిది మనం గుర్తెరుగుతూ ఉన్నాం. అంతేకాకుండా మరి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు క్షమించుడి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఎందుకో వీరేం చేస్తూ ఉన్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళను క్షమించండి అని ఎందుకు చెప్తూ ఉన్నాడు, వీళ్ళు చేసేటటువంటి పనేంటి అని అంటే, ఒకవేళ వీళ్ళు చేసేటటువంటి పనేంటి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరిగినట్లయితే యేసుక్రీస్తును ఎందుకు సిలువ వేయవలసినటువంటి వచ్చింది, యేసుక్రీస్తును ఎందుకు సిలువ వేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది, యేసుక్రీస్తును సిలువ వేసేటటువంటి పరిస్థితుల్లో మరి మరి ఆయనను బలవంతంగా సిలువ వేశారా, యేసుక్రీస్తు ప్రభువును బలవంతంగా, లేకుంటే ఆయనను సిలువకు కొట్టారా, లేకుంటే బలవంతంగా ఆయనను చంపారా? మరి ఇవన్నీ మనం ఆలోచిస్తే చాలా వరకు మనం ఏమనుకుంటామనంటే ఏదో ఆయనను కొట్టిర్రు, చంపిర్రు,
ఆయనను బలవంతంగా చంపేసిర్రు అనేటటువంటి విధానంగా అనుకుంటూ ఉన్నాము. కానీ ఇదంతటికి కూడా ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉంది, దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉంది, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టే, దేవుని ఆలోచనను బట్టే ఇది జరగవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటిది. ఏంటి అంటే దేవుని భవిష్యత్ జ్ఞానము అనేటటువంటిది ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అంటే ఈ ఉన్నటువంటి భటులు మరి ఆ రాజులు కానీ అది నెరవేరుస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు తెలియదు. ఏం తెలియదు అని అంటే లేఖనములో ఉన్నటువంటి క్రీస్తుని గురించి రాయబడ్డటువంటి విషయాలు వాళ్ళకు తెలియక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే క్రీస్తును చంపేటటువంటి పరిస్థితుల్లో ఆ లేఖనాలను తెలుసుకోలేదు గనుకనే, ఆ వాక్యాలు వీళ్ళు గ్రహించలేకనే ఇది జరిగిస్తూ ఉన్నారు గనుక వీళ్ళను క్షమించుము అని అంటూ ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళు చేసేటటువంటిది ఏంటి అని అంటే వాళ్ళు చేసేటటువంటిది దేవుని భవిష్యత్ జ్ఞానమును నెరవేరుస్తూ ఉన్నారు, అది వాళ్ళకు తెలియదు అనేటటువంటి విషయము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అని అంటాడు. ఎవరి చేత అనంటే దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎవరిది అనంటే మరి దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పము ఇది. ఏంటి అనంటే ఈయనను చంపాలి అనేటటువంటి విషయము దేవుడు నిశ్చయించినటువంటి సంకల్పము. అంతేకాకుండా ఆయన భవిష్యత్ జ్ఞానము అనేటటువంటిది, ఆయన ముందే ఈ జ్ఞానాన్ని కలిగి ఈ ఆలోచన కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే దాన్ని మీరు గుర్తెరగక మరి ఏమనంటాడంటే ఆ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను అని అంటాడు. ఎవరిని? ఆ జ్ఞానాన్ని అనుసరించి అప్పగింపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరి జ్ఞానాన్ని అంటే దేవుని జ్ఞానాన్ని, ఆ భవిష్యత్తు జ్ఞానమును అనుసరించే ఆయన అప్పగింపబడ్డాడు. ఎవరు భవిష్యత్ జ్ఞానం అంటే దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడ్డాడు. అప్పగింపబడినటువంటి అప్పగింపబడిన ఈయనను అని అంటాడు. అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఎవరి జ్ఞానం అండి ఇది అనంటే దేవుని జ్ఞానమును అనుసరించి వాళ్ళు ఆయన అప్పగింపబడ్డాడు. కానీ వీరు ఏం చేశారంటే దుష్టుల చేత చంపేటువంటి విధానం అప్పగింపబడిన వాణిని దుష్టుల చేతికి అప్పగించి ఆయనను అంతమొందించడం అనేటటువంటిది జరిగింది. అందుకనే యేసు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమనంటే ఈ లేఖనాలు వాళ్ళకు తెలియదు గనుక వారిని క్షమించు అనేటటువంటి విషయాన్ని ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు అనంటే వారు తెలిసి ఉంటే యేసుక్రీస్తును నిరాకరించేటటువంటి వారు అనేటటువంటిది. ఎందుకనంటే ఆయనను మరి తెలిసి ఉంటే ఏం చేసేటటువంటి వాళ్ళనంటే ఆయనను చంపకపోతుండ్రేమో. అందుకనే ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయన గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయనంట మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైనటువంటి వానిని మీరు అనుగ్రహింపమని కోరితిరి అని అంటాడు. ఎందుకనంటే మరి ఆయనను నిరాకరించేసిరు, యేసుక్రీస్తు ప్రభు నిరాకరించేసిరు. ఎందుకు నిరాకరించారు అని అంటే ఇప్పుడు ఆయనను నిరాకరించి బరబ్బాను విడుదల చేయండి అనేటటువంటి. ఎందుకు బరబ్బాను విడుదల చేయాలని అంటే వీళ్ళు మరి ఏటేటా అంటే ఇప్పుడు సహజంగా మనము చూస్తూ ఉంటాం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టములో ఈ లోకానుసారంగా మరి 15 ఆగస్టుకో ఏదో ఒక శుభదిన సందర్భంగా ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఖైదీలను జైళ్ళ నుంచి విడిచిపెట్టేటటువంటి పరిస్థితి అనేటటువంటిది జరుగుతూ ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేశంలో కూడా
మరి కొంతమందిని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉన్నది కాబట్టి అందుకనే ఈయనను నిరాకరించేసి ఆ దొంగ అయినటువంటి బరబ్బను మరి విడిపించండి అనేటటువంటి విషయంలో యేసుక్రీస్తును నిరాకరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, అదేనా అని అంటే యేసుక్రీస్తు కూడా ఒకసారి ఏమంటాడనంటే మరి దొంగతో, మరి నీవు నేను ఇద్దరము కలిసినట్లయితే ఈ రోమ సామ్రాజ్యాన్ని అడిగొచ్చు, నువ్వు నాతో చేతులు కలపనంటే నీ కొరకు చావనైనా చేస్తాను, కానీ నేను నీతో చేతులు కలిపేటటువంటి ప్రసక్తి ఉండదు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పినట్టుగా మనము ముందుకు చూస్తూ ఉంటాం. అందుకనే మరి ఆయనను ఏమన్నారంటే నిరాకరించినటువంటి పరిస్థితి, దొంగను విడుదల చేయమన్నారు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడును నీతిమంతుడైనటువంటి వాణ్ణి, ఆయనలో ఉన్నటువంటి విషయాలను నిరాకరించేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఎవరైనా కానీ ఒక మంచిని అనుసరించాలనంటే వాళ్ళు ఆ మంచిని అనుసరించలేకపోతారు. మంచిని అనుసరించలేక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి విధానంగా, అది ఏదైనా చెడ్డదైనా సరే ఆస్వాదిస్తారు, దాన్ని అనుసరిస్తారు. కానీ మంచి అనేటటువంటి దాన్ని ఎవరు కూడా అనుసరించడానికి ముందుకు రారు. అందుకనే ఈ పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఏం చేశారంటే నిరాకరించి నరహంతకుడైనటువంటి మనుషుని అనుగ్రహించమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇదే మనము గుర్తెరగవలసినటువంటి అవసరము మనకున్నది. వారిని అడిగిరి అని. అయితే ఇవన్నీ కూడా మరి వాళ్ళు తెలిసినటువంటి విధానంలో ఉంటే మరి వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళంటే యేసుక్రీస్తును గుర్తెరిగేటటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా దేవుడు ఆయనను పంపించిండు, ఆయన నీతిమంతుడని వాళ్ళు ఇవన్నీ కూడా ఆయన తెలిసి ఉంటే వాళ్ళు ఆయనను నిరాకరించేటటువంటి వాళ్ళు కాదు. అయితే ఇవన్నీ తెలిస్తే వారు ఏం చేసేటటువంటి వాళ్ళు అంటే వారికి తెలియకుండానే ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. ఇదే 3వ అధ్యాయము అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 14వ వచనం ఇందాక చూసాము. 3వ అధ్యాయం 17వ వచనాన్ని మరోసారి పరిశీలన చేద్దాం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను అని అంటాడు. 3వ అధ్యాయము అపోస్తుల కార్యము 17వ వచనం. ఎందుకనంటే సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరి అని నాకు తెలియను అని అంటాడు. ఎవరికి తెలుసు అనంటే అపోస్తులకు తెలుసు. అపోస్తులు రాస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకనంటే మీరు తెలియకనే చేస్తూ ఉన్నారు. ఏంటి అనంటే మీరు తెలిస్తే అవి చేయకపోతుండ్రేమో, అందుకనే మీరు తెలియకనే చేస్తూ ఉన్నారు. మీకే కాదు, మీ అధికారులకు కూడా ఆ విషయము తెలియదు అనేటటువంటిది. అయితే ఎందుకు, ఏమని తెలియదు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటూ ఉన్నాం. ఏమని తెలియదు, అసలు ఏమి తెలియదు ఇక్కడ అనంటే మరి 18వ వచనంలో చూసినప్పుడు, అయితే దేవుడు క్రీస్తు శ్రమపడి సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయములను ఇలాగు నెరవేర్చెను అని తెలియజేస్తున్నాడు. ఏంటంట అనంటే మరి అయితే దేవుడు యేసుక్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించెను అని. ఎందుకనంటే యేసుక్రీస్తు శ్రమ పడతాడనేటటువంటిది ప్రవక్తలు కూడా చెప్పిర్రు. ఎందుకనంటే పాత నిబంధన కింద ఉన్నటువంటి ప్రవక్తలు చెప్పిర్రు. మరి ముందుకు వచ్చినటువంటి వాళ్ళలో మరి యేసుక్రీస్తు కూడా చెప్పిండు, మనుష్య కుమారుడు మరి తన ప్రాణం పెట్టవలసి ఉన్నది, మనుష్య కుమారుడు అనేటటువంటి విషయాల్లో చాలా వరకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని గ్రహించలేదు, వాళ్ళకు తెలియదు. తెలియకనే ఏం చేశారనంటే ప్రవక్తల ద్వారా మరి ముందుగా చెప్పబడినటువంటి విషయాలను వీళ్ళు నెరవేర్చిర్రు. అందుకనే వాళ్ళు తెలియకనే చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తెలియకనే చేసినటువంటి వారు. అయితే ఏందనంటే మరి ఆ విధానంగా వాళ్ళు తెలియకుండానే చేసినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. మరి అందుకనే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారనంటే మరి వాళ్ళు సంతోషంగా చీట్లు వేసుకొనడం అనేటటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. అయితే ఇదంతా కూడా ఏమై ఉన్నది అనంటే ఒక కాలములో మరుగు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ.
ఎందుకనంటే ఒక కాలంలో ఇవి మరుగు చేయబడ్డవి. ఈ మరుగు చేయబడినటువంటి విషయాలను వీళ్ళు మరలా ఎత్తి చూపడం అనేటటువంటిది, ఇవి యేసుక్రీస్తును సిలువ వేయటం ద్వారా వారు నెరవేర్చడం అనేటటువంటిది జరుగుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని మరి వాళ్ళకు తెలియజేయడం అనేటటువంటిది, వాళ్ళ గురించి మాట్లాడడం అనేటటువంటిది ఉంది. అందుకనే మరి ఎందుకనంటే యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి. యోహాను సువార్త 16:3లో ఒక మాట చూద్దామండి, చదవండి. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయుదురు. ఏమంట అంటే వాళ్ళంట తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగు చేయుదురు అని అంటుండు. ఎందుకనంటే ఎందుకు అవి తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుకనే ఇలా చేస్తూ ఉన్నారు అనేటటువంటి. ఎందుకనంటే అవి జరగవలసిన కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తిని అని చెప్తూ ఉన్నాడు. మీకు జ్ఞాపకము చేసుకొని లాగున ఈ సంగతులను మీతో ఎందుకనంటే అవి కాలం వస్తూ ఉంది, ఒక కాలంలో ఇవి జరుగుతాయి, ఇవి చేస్తారు, ఇవి కూడా నేను ముందుగానే మీతో చెప్తూ ఉన్నాను. అందుకనే వారు తండ్రిని తెలుసుకొనలేదు గనుక, నన్నును తండ్రిని తెలుసుకొనలేదు గనుక ఇలాగ చేస్తూ ఉన్నారు అనేటటువంటి. అయితే ఇది ఏంటనంటే దేవుని మరి మర్మమైనటువంటి మర్మములను ప్రత్యక్షపరచడం అనేటటువంటి, దేవుని మర్మములను ప్రత్యక్షపరచడము అది అధికారుల్లో ఎవరికైనా కూడా తెలియదు. ఎందుకంటే దేవుని మర్మాలు ప్రత్యేకపరచబడ్డవి అంతందుకు అవి అధికారుల్లో కూడా ఎవరికి కూడా తెలియదు. ఈ తెలియకనే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే ఆయనను అంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానమును బోధిస్తూ ఉన్నాము అనేటటువంటి విషయం మొదటి శతాబ్ద కాలంలోనే చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆ జ్ఞానము ఏదైతే ప్రవక్తలు ప్రవచించిరో, ఏదైతే ముందున్నటువంటి వాళ్ళు చెప్తూ వచ్చిర్రో అవన్నిటిని కూడా మేము ఇప్పుడు బోధిస్తూ ఉన్నాము, అవి తెలియజేస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎక్కడనంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. వీళ్ళు పరిపూర్ణులైనటువంటి వారి మధ్యలో ఏం చేస్తూ ఉన్నారంట వీళ్ళు అని అంటే జ్ఞానమును బోధించుచున్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ జ్ఞానము వాళ్ళు బోధిస్తూ ఉన్నది? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమా, లేకుంటే పలానా దేశంలో ఉన్న జ్ఞానమా, లేకుంటే పలానా దగ్గర ఉన్నటువంటి జ్ఞానమా, లేకుంటే ఎవరన్నా చేసినటువంటి జ్ఞానమా అని అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏం చెప్తూ ఉన్నారంటే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు అని తెలియజేస్తున్నాడు. ఈ లోక జ్ఞానం కాదంట. మరి ఈ లోక జ్ఞానం కాకుంటే ఇంకేదండి? ఏ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు అని అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తెలియజేయడం అనేటటువంటిది కాదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి జ్ఞానమును తెలియజేయటం కాదు, కానీ నిరార్థకమైపోవచ్చున్న ఈ లోక జ్ఞానము, ఈ లోకాధికారుల జ్ఞానమును అని తెలియజేస్తున్నాడు. పోతున్నటువంటి ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అని అంటాడు. ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్టుగా బోధించుచున్నాము. మరి ఎవరి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు వీళ్ళు అని అంటే దేవుని జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు, మర్మమైనట్టుగా బోధిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ లోకాధికారుల జ్ఞానం అనేటటువంటిది కాదు. అందుకనే చెప్తూ ఉన్నాడు దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. అయితే మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను అని అంటాడు. ఈ జ్ఞానము మరుగై ఉండెను, ఇది తెలియదు, ఇది మరుగుగానే ఉన్నది. కాబట్టి జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అని అంటున్నాడు. ఎవరి మహిమ నిమిత్తం అంట? యేసుక్రీస్తు చనిపోవడం ఎవరి మహిమ నిమిత్తం చనిపోయాడు? యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు అనేటటువంటి విషయాల్లో మనం ఆలోచిస్తే చాలామంది ఏమనుకుంటారని అంటే అయ్యో ఆయన చచ్చిపోయిండు, అయ్యో ఆయనను చంపేసిర్రు, అయ్యో అని ఆయన కొరకు చింతిస్తూ ఉన్నారు. కానీ
ఆయన ఎందుకు జరిగించిండు, ఎందుకు సిలువ వేయబడిండు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే మన మహిమ నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. మన మహిమ నిమిత్తము. ఎందుకనంటే జగతుత్పత్తికి ముందే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము, దేవుడు మన మహిమ నిమిత్తము దీన్ని నియమించను అని అంటాడు. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే 8వ వచనంలో, ఈ లోక అధికారులలో ఎవరికి తెలియదు, అది తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోదురు. ఎవరిని సిలువ వేయకపోతుండే? యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయకపోతుండే, దేవుని లేఖనాలను నెరవేర్చకపోతుండే, మరి మానవాళికి రక్షణ అనేటటువంటిది రాకపోతుండే. ఏంటంటే యేసుక్రీస్తు సిలువ వేయటము ద్వారా మన మహిమ నిమిత్తము ఆ రక్షణ ప్రకటింపబడుటకును, మరి ఆ ప్రవక్తలను దేవుని యొక్క జ్ఞానాన్ని వీళ్ళు ఏం చేసిర్రు అని అంటే నెరవేర్చిర్రు. కాబట్టి ఆయనను సిలువ వేయటము ద్వారా నెరవేర్పు అనేటటువంటిది జరిగింది, లేఖనాలను నెరవేర్పు చేసేటటువంటిది. అందుకనే ఒకవేళ తెలిసి ఉండుంటే ఆ మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోతుండే అనేటటువంటి విషయాన్ని మరి వాళ్ళు మరి గుర్తెరిగినటువంటి పరిస్థితి అనేటటువంటి. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. ఎందుకనంటే వీళ్ళు ఏం చేస్తుర్రో వీళ్ళకు తెలియదు గనుక వీళ్ళను క్షమించుము. అయితే వీళ్ళు తెలియదా వీళ్ళకు అని అంటే ప్రతిదినము కూడా చదువుతూ ఉన్నారు. ప్రతి వారము మరి విశ్రాంతి దినము వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళంటే ఇవన్నీ కూడా ప్రవక్తలు రాసినటువంటిది చదువుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 27వ వచనంలో, యెరూషలేములో కాపురముండు వారును, యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను చదువు 13వ అధ్యాయం అపోస్తుల కార్యము 27వ వచనం 13:20. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినము చదువుబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. ఏ వచనాలను నెరవేర్చిరు అనంటే ప్రవక్తలు ప్రవచించినటువంటి వచనాలు కావచ్చు, లేదా దేవుని వాక్యాన్ని నెరవేర్చడం అనేటటువంటిది జరిగింది. ఎవరు చేసిర్రు అనంటే యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అధికారులనైనను మరి ప్రతి విశ్రాంతి దినము చదువుచున్న ప్రవక్తన లేఖనములను అని అంటాడు. ప్రవక్తర వచనములనైనను అని అంటున్నాడు. గ్రహింపక వాళ్ళు చేస్తున్నటువంటి గ్రహింపక వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు శిక్ష విధించి వారి ఆ వచనములను నెరవేర్చిండ్రు. ఆయనకు శిక్ష విధించడం జరగడం ద్వారా ఆ వచనాలను నెరవేర్చడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని మరి ఇవన్నీ కూడా చెప్పడం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనకు టైం లేదు, చాలా సంగతులు చెప్పవలసి ఉన్నాయి, కానీ మనకు టైం లేదు కనుక కొద్ది విషయాలతో మరి మనము ఈ మాటలను ముగించడానికి ప్రయత్నపడదాం. అయితే సహోదరులారా, మరి ఇదంతా మరి ఎందుకు అనంటే ఆ లేఖనాలను నెరవేరుస్తూ వచ్చారు. ఆ లేఖనాలను నెరవేరుస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు తెలిసి ఉంటే, ఒకవేళ వీళ్ళు నిజంగా ఈయననే యేసుక్రీస్తు అని వీళ్ళు గ్రహించినటువంటి విషయాలు కూడా చదువుతున్నారు కదా. ప్రవక్తల వచనాలు ఎప్పుడెప్పుడు చదువుతున్నారు అనంటే విశ్రాంతి దినమున చదువుచున్నటువంటి వాళ్ళు అని అంటాడు. ఏమి విశ్రాంతి దినాలలో చదువుతలేరంటే చదువుతూ ఉన్నారు కానీ వాటిని గ్రహించలేకపోతున్నారు. ఎందుకు అనంటే సాతానుడు వాళ్ళ మనోనేత్రాలకు ఏం చేస్తూ ఉన్నాడంటే గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఆ మహిమా స్వరూపిని చంపడానికి తెలుసుకోకుండా వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని. ఎందుకనంటే సాతాను అన్ని పనులు చేస్తాడండి, మనతో చేయిస్తాడు, వాడు చేస్తాడు. అవి చేసిన తర్వాత వాడే తల మీద కొట్టుకునేటటువంటి పరిస్థితి వానికి ఉంటుంది. అందుకనే మరి వాడు ఎందుకు అనంటే వాడు చేసేటటువంటిది ఏమిటంటే వారి మనోనేత్రాలకు గుడ్డితనమును కలుగజేస్తూ ఉన్నాడు అని మరి 2 కొరింథీ 4:4లో ఆ మాటలను మనం చూడొచ్చండి. ఎవరు అంటే వాడు గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు
గుడ్డితనమును కలగజేయుచున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ప్రభు వారు గురించి మరి ఎవరు చెప్పారు, ఎవరు ఇది చేసిండ్రు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్పు అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడు నెరవేర్పు జరుగుతుంది, ఎప్పుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తే అయితే ఇక్కడ మనం చూసాము ఈ ప్రవక్తలు చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఏ టైం జరగాల, ఏ మూమెంట్లో జరగాలో అవి జరిగిస్తూ ఉన్నాడు. ఏ టైం జరగాల, ఏవి జరగాలో, ఏ టైంలో ఏది జరగాలో అది జరుగుతూ ఉంది. ఆ జరిగేటటువంటి దాన్ని వీళ్ళు గ్రహించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, ఏవి జరగవలనని నీ హస్తములో నీ సంకల్పము నిర్ణయించను అని చెప్తూ ఉన్నాడు. ఏవి జరగవలనని అంటే జరగవలనని రాసినటువంటి వాటినే వీళ్ళు జరిగిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయం. ఇదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 27-28 వచనాలలో ఇక్కడ మనం చూస్తే 27-28 వచనాలలో మనం ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటిని చేయుటకై నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఎందుకు కూడుకున్నారు అనంటే దేవుని నిర్ణయము, దేవుని సంకల్పము. మనం ఏడుస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అని ఏడుస్తూ ఉన్నారు. ఇది ఈరోజు నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకు అనంటే నువ్వు ఏడవాలి అనేటటువంటిది కాదు, నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదు. నీ కొరకు ఆయన రక్షణ తేవడానికి ఇవన్నీ చేసిండు. నీ మహిమ నిమిత్తం జరిగిస్తే తెచ్చినటువంటి యేసుక్రీస్తు తెచ్చినటువంటి ఆ మహిమను పొందుకోవలసినటువంటి విషయం విడిచిపెట్టేసి ఆ మహిమ ఏంటో అనేటటువంటి మర్చిపోయి, అయ్యో నా కొరకు చచ్చిపోయిండు, నా కొరకు చనిపోయిండు, నా కొరకు సిలువ వేయబడ్డాడు అని ఈ సిలువ ధ్యానాలు అని చెప్పుకుంటూ సమాజంలో మరి రోధిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆనాడు కూడా రోధించారు యేసుక్రీస్తుని గురించి. కానీ యేసుక్రీస్తు వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. ఎవరి కోసం ఏడవాలి? నువ్వు ఎవరి కోసం ఏడ్చేటటువంటి వాడిగా ఉండాలి అని అంటే నీ కోసం, నీ పిల్లల కోసం ఏడవాలి. అందుకనే ఇవన్నీ కూడా జరగాలి అనేటటువంటి విషయము దేవుడు నిర్ణయించినటువంటి వాటిని అంటే అవి నీ హస్తములు నీ సంకల్పము ముందుగా నిర్ణయించను అని అంటాడు. అంటే అవి నిర్ణయించినటువంటి ఏవనంటే ఏ కాలము ఏవి జరగాలో ఏవి ముందుగా ఏవైతే నిర్ణయించిండో వాటిని చేయుటకు నీవు అభిషేకించిన నీ సేవకుడైన యేసుకు విరోధముగా ఎవరు లేస్తూ ఉన్నారు అని అంటే హేరోదును పోతి పిలాతును అన్యజనులను ఇశ్రాయేలును ఈ పట్టణంలో నిజముగా కూడిరి అని అంటాడు. కూడిరంట. ఎందుకనంటే యేసుక్రీస్తుని సిలువ వేయడానికి. ఇవన్నీ కూడా లేఖనానుసారముగా మరి అవన్నీ నెరవేర్పు అనేటటువంటి జరగటం అనేటటువంటి జరిగింది. అయితే యేసుక్రీస్తును మరి అక్కడే వదిలిపెట్టలేదు, కానీ ఆయన లేపేటటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆయన లేపిండు, మృతులను లేపేటటువంటి దేవుడు. ఇది నమ్మదగినటువంటిది. అందుకనే ఈయన లేస్తాడనేటటువంటి విషయం కూడా సమాజంలో ఎవరికి తెలియదు, కానీ చనిపోయిన తర్వాత కొంతమంది అది చెప్పుకునేటటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, మరి వాస్తవం ఏంటి? మరి ఎందుకు మనం ఏడుస్తూ ఉన్నామో? ఏడవలసినటువంటి అవసరం లేదండి. ఎందుకనంటే ఆయన తెచ్చినటువంటి రక్షణను మనము ససంత్రించుకొని, ఆయన మన మహిమ నిమిత్తము ఆయన తెచ్చిన రక్షణను మనం ససంత్రించుకొని, మన పాపాలు ఒప్పుకొని, మనం పాప క్షమాపణ నిమిత్తము మనము మన హృదయాల్లో నొచ్చుకొని మనం ఏం చేయాలనంటే యేసునామంలో బాప్తిసం పొందినప్పుడే నువ్వు రక్షింపబడి ఆ మహిమలో ప్రవేశించేటటువంటి వాడవైతావు. కాబట్టి ప్రియుడా, నీ కొరకు ఇవన్నీ జరిగించాడు. నువ్వు పరిశుద్ధునివి కావాలని, నువ్వు నీతిమంతునివి కావాలని ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తును నియమించి, యేసుక్రీస్తు ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా కావాలి, నువ్వు చేసినటువంటి పాపాలు పోవాలి అనే ఉద్దేశంతో ఆయనను ఆ లేఖనానుసారంగా
మరి ఆ సిలువ వేసి చంపడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఆ సిలువ వేసి చంపినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే లేఖనాలను నెరవేర్చరు. అందుకే ఏమంటూ ఉన్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, మరి అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామా? ఒకవేళ నీవు నేను ఉన్నట్లయితే ఆయన తెచ్చినటువంటి రక్షణను మనం పొందుకొని ఈ లోకంలో మరి పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంతవరదాకా మాట్లాడినటువంటి ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. ఆమేన్.